మిమ్మల్ని ఏ వర్గం నమ్మలేదు. ఇప్పుడు క్లియర్గా తెలిసిపోతూ ఉంది. మహిళలు నమ్మలేదు, తర్వాత బీసీ వర్గాలు నమ్మలేదు. పేరుకు మాత్రమే మీరు సాధికారత లేకపోతే సామాజిక న్యాయం, పెత్తందారులు వేరే వాళ్ళను తోడేళ్ళు అనడం. కానీ పెత్తందారులు ఉన్నదే ఇప్పుడు మళ్ళీ తిరిగి అదే పెత్తందారులు మీ చుట్టూ ఉన్నారు. అది 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 పార్లమెంట్లో కూడా వాళ్ళే ఉన్నారు మీ చుట్టూ. మళ్ళీ అదే అదృష్టం కొద్దీ ఆయన ధనంజయ రెడ్డి ఇప్పుడు 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 చెప్తున్నారు వాళ్ళు, జక్కంపూడి రాజా గారు కానివ్వండి, ఈవెన్ అనంత ఆయన మన ఎవరు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు కానివ్వండి, మిగతా వాళ్ళు కూడా అంటున్నారు ఏ విధంగా గంటలు గంటలు ఒక ప్రజాప్రతినిధులను ప్రజా సమస్యల కోసం వెళ్ళినా కూడా మమ్మల్ని నిలబెట్టించేవాళ్ళు అని కూడా ఇప్పుడు చెప్తున్నారు. మళ్ళీ తిరిగి అదే తంతు, ఒకటే వన్ వే ట్రాఫిక్, మళ్ళీ అదే మాట్లాడుతూ ఇంకా నాకు అర్థం కాలేదు, ఇంకా ఎందుకు మనకు దేవుడి దయ ప్రజల ఆశీర్వాదం ఉండాలి కదా అని ఆయన, మీకు దేవుడి దయ లేదు, ప్రజల ఆశీర్వాదం లేదు అని స్పష్టంగా అర్థమైంది. ప్రజల ఆశీర్వాదం ఎందుకు లేదు అంటే, ఇదిగో మీరు నాసిరకం మద్యం ఇచ్చారు, తాగి కుటుంబాలు రోడ్డున పడ్డాయి, తర్వాత ఇసుక ఎప్పుడు కావాలనో ఇవ్వలేకపోయారు, గృహ నిర్మాణం చేస్తూ ఉన్నారు, గృహాలు ఆప్షన్ 1, 2, 3 ఏది మీరు కట్టుకోండి, లేదా మీరు కట్టుకుంటారా, మేము కట్టాలనా అని అలా పట్టాల దగ్గర నుంచి స్కాములు చేసిన మీ గత ప్రభుత్వాన్ని ప్రజలు క్షమించలేదు. అన్నిటికంటే ఈ నిర్బంధ వాతావరణం ఒకటి మీరు తెచ్చి ప్రజలను మాట్లాడితే వాళ్ళకు వ్యతిరేకంగా కేసులు పెడితే ఇప్పుడు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారు. ఇది రాబోయే రోజుల్లో ఈ మంచి ప్రభుత్వం కొలువు తీరింది. మీరు ఎవరినైతే ఎవరు శిశుపాలుడో ప్రజలు తేల్చేశారు, శిశుపాలుని ప్రతిపక్ష హోదా లేకుండా చేసేశారు. ఎవరిని మీరు అప్రతిష్ట పాలు చేయాలనుకున్నారో, ప్రతిపక్షంలో కూడా దాన్ని మటమాయం చేయాలనుకున్నారో వారిని శ్రీకృష్ణుడు ముఖ్యమంత్రిగా లేకపోతే ఒక అర్జునుడు ఉప ముఖ్యమంత్రిగా ఇప్పుడు ప్రజలు వాళ్లను, నేను అర్జునుడు అంటే మిమ్మల్ని నమ్మలేదు, మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు, ఇప్పుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టారు. ఇది మీరు గమనించాలి.